బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్లో భాగంగా ముందుగా నబీల్ వాళ్ళ తల్లి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 70 రోజుల తర్వాత తన తల్లిని చూడగానే నబీల్ ఎమోషనల్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 8లో హౌస్మేట్స్ కోసం నబీల్ ఓ త్యాగం చేసిన సంగతి మనకి తెలుసు. ఒక వారం పాటు ఇంటి మొత్తానికి అన్లిమిటెడ్ ఫుడ్ అందించడానికి నబీల్ ఈ సీజన్ అంతా స్వీట్స్ తినను అంటూ బిగ్ బాస్కి మాట ఇచ్చాడు. దాని ప్రకారమే తనకు చాలా ఇష్టమైనా సరే స్వీట్స్ తినకుండా నబీల్ ఉంటున్నాడు. తాజాగా ఈ రూల్ని తీసేశాడు బిగ్ బాస్. లేటెస్ట్ ఎపిసోడ్లో నబీల్ కన్సెషన్ రూమ్కి రండి అంటూ పిలిచాడు బిగ్ బాస్. ఎదురుగా హల్వా పెట్టాడు. ఇది చూసి ఇక్కడ హల్వా ఉంది కానీ ప్రేరణ ఆంటీ చెప్పింది తినొద్దని, తినాలా ఇది అంటూ నబీల్ అన్నాడు. దీనికి 5 వారాలు మాత్రమే ఆట మిగిలిన కారణంగా స్వీట్స్ తినకుండా ఉండాలనే రూల్ని రద్దు చేస్తున్నా, స్వీట్స్ మొత్తం ఇక్కడే తినండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో హల్వా మొత్తం లాగించేశాడు నబీల్. ఇది జరిగిన కాసేపటికే నబీల్ యాక్షన్ రూమ్కి రండి అంటూ అక్కడ మరో సెట్ స్వీట్లు పెట్టాడు. ఇది చూసి స్వీట్లు తినిపించి చంపేస్తారా బిగ్ బాస్ నన్ను అంటూ నబీల్ జోక్ చేశాడు. మీరు స్వీట్లు తినడం బిగ్ బాస్కి ఆనందంగా అనిపించింది, అందుకోసం మీకోసం మళ్ళీ పంపారు అంటూ అనౌన్స్ చేశాడు. దీంతో ఇదే లాస్ట్ కదా బిగ్ బాస్, తింటా అట్లేం లేదు అంటూ అవి తినే పనిలో పడ్డాడు నబీల్. నబీల్ ఇక్కడ స్వీట్స్ తింటుంటే అటు మెయిన్ డోర్ నుంచి వాళ్ళ అమ్మ ఎంట్రీ ఇచ్చారు. తనని చూడగానే కంటెస్టెంట్లు అందరూ పరిగెత్తి వెళ్లారు. నిఖిల్, అవినాష్ సహా ఆమె కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు అందరూ. ఇక్కడ ఇదంతా అక్కడ టీవీలో చూసి అరే మా అమ్మ అంటూ నబీల్ మురిసిపోయాడు. అందరూ బాగా ఆడుతున్నారు, నబీల్ వాళ్ళ అక్కయ్యలు కదా అందరూ అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఇక టీవీలో ఇదంతా చూస్తూ బిగ్ బాస్ పర్మిషన్ ఇవ్వగానే నబీల్ వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా హత్తుకున్నాడు. దీంతో ఇద్దరిని కాసేపు వదిలేసి కంటెస్టెంట్లు తమ పని చూసుకున్నారు. ఎట్లా ఆడుతున్నా నేను అంటూ నబీల్ అడిగితే బాగా ఆడుతున్నావు, ఇండివిజువల్గా అట్లనే ఆడు, ఎమోషనల్ కావద్దు అంటూ అమ్మ చెప్పారు. దీనికి ప్రతిరోజు అందరూ గుర్తొస్తూ ఉంటారు. ఓకే రైట్, ఇంకా కొన్ని రోజులే ఉంది, ఆడాలి, లాస్ట్ వరకు ఉండాలి అని పడుకొనుడు లేచుడు ఆడుడు అదే నడుస్తూ ఉంటుంది అంటూ నబీల్ విశేషాలు చెప్పాడు. నబీల్ మాటలన్నీ విన్న తల్లి విలువైన సలహాలు ఇచ్చారు. మరి గెలవాలి కదా, ఆడాలి, కష్టపడి ఆడాలి, నీ ఆట నువ్వు ఆడు, ఎవరి గురించి పట్టించుకోవద్దు, ఎవరో ఏదో అన్నారని ఏం ఫీల్ కాకు, అందరితో మంచిగానే ఉండు అంటూ ఇండైరెక్ట్గా కన్నడ బ్యాచ్ గురించి నబీల్కి హింట్ ఇచ్చారు. ఇక తన బెడ్ దగ్గర ఉన్న షీల్డ్ గురించి కూడా నబీల్ చెప్పాడు. ఎట్లా అనిపిస్తుంది బయట నా ఆట, కనిపిస్తున్నానా నేను టీవీలో ఎక్కువసేపు అంటూ నబీల్ అడిగితే బాగా ఆడుతున్నా. కంటెస్టెంట్లందరూ నబీల్ తల్లితో సరదాగా మాట్లాడారు. అవినాష్, రోహిణి అయితే నబీల్, విష్ణుప్రియ నామినేషన్ సీన్స్ని రీక్రియేట్ చేసి మరీ చూపించారు. దానికి నబీల్ తల్లి బాగా నవ్వుకున్నారు. అందరూ బాగా ఆడుతున్నారు, ఇలానే బాగా ఆడండి, కలిసి ఉండండి అంటూ నబీల్ తల్లి అన్నారు. ఇంతలో బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. నుష్రత్, మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయం ఆసన్నమైంది, కానీ మీరు బయటికి వెళ్లే ముందు మీ అబ్బాయి కోసం ఒక ఆట ఆడాలి. మీ టేబుల్ ముందు 3 ఎన్వలప్స్, ఒక డిస్క్ ఉంది. ఆ డిస్క్ని మీరు విసిరండి. అది ఏ ఎన్వలప్ దగ్గర ఆగుతుందో అది మీ అబ్బాయికి మీ తరపున ఇచ్చే గిఫ్ట్ అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఇక గేమ్ ఆడిన తర్వాత నబీల్ అమ్మ గెలిచిన ఎన్వలప్ ఓపెన్ చేస్తే అమ్మ చేతి గులాబ్ జామున్ 20 పీస్ అని రాసి ఉంది. ఇంతలో గులాబ్ జామ్ కూడా పంపించేశాడు బిగ్ బాస్. అవి అందరికీ తినిపించారు నబీల్ తల్లి. ఆ తర్వాత వెళ్తూ నబీల్కి మరోసారి ఆట గురించి గుర్తు చేశారు. ఇండివిజువల్గా ఆడు, ఎమోషనల్ అవ్వకు, గెలిచేది ఒక్కరే కదా, అది గుర్తుపెట్టుకో అంటూ చెప్పారు. ఇక వెళ్లే ముందు మనంలోనే కనిపించిన మా అమ్మకి సాంగ్ ప్లే చేశారు. దీంతో అందరూ కలిసి డ్యాన్స్ చేసి నబీల్ తల్లికి బై బై చెప్పేశారు. ఇక అమ్మ వెళ్ళిపోగానే ఐ లవ్ యూ అంటూ అరిస్తూ నబీల్ కాసేపు ఎమోషనల్ అయ్యాడు. ఇక డోర్ దగ్గర నుంచి నబీల్ వస్తుంటే పట్టుకొని బుగ్గ మీద ఒక కిస్ ఇచ్చాడు నిఖిల్. ఇది చూడడానికి బాగానే ఉన్న నిఖిల్ అలా చేయడం కాస్త వింతగానే అనిపించింది. ఎందుకంటే ఇటీవల జరిగిన నామినేషన్స్కి ముందు నబీల్ని ఎవరో ఒకరు నామినేట్ చేయండి, లేకపోతే వాడు ఫినాలే వరకు వచ్చేస్తాడంటూ నిఖిల్ అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.